ఈరోజు మనం నేర్చుకుంటున్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఈరోజు మన జీవితంలో మనకు కావాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చెప్పండి, అంశం చెప్పండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభుని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు శిష్యులు, ఏమని తెలుసా? నీకెలా సాధ్యమైంది, మాకు ఎందుకు సాధ్యం కాలేదు? నీకు చెప్పాలి గట్ట, నీకు ఎలా సాధ్యమైంది, మాకెందుకు సాధ్యం కాలేదు? మీకెందుకు సాధ్యం కావట్లేదు? ఈరోజు ఇది మీ అంశంగా తీసుకోండి. మీకెందుకు సాధ్యం కావట్లేదు? మీ వల్ల ఎందుకు కావట్లేదు? వచ్చిన పోరాటము, వచ్చిన బాధ, వచ్చిన కష్టము, వచ్చిన అప్పు, వచ్చిన భయంకరమైన నష్టాలు, కష్టాలను మీరు జయించడం మీకు ఎందుకు సాధ్యం కావట్లేదు? ఈరోజు చాలామంది అనుకుంటారు ఏమనంటే, మేము ఇంతేనేమో అని అనుకుంటారు. కానీ అలా కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వారు జయించలేనిది జయించే కృపను, శక్తిని, బలమును ఆయన ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా చెప్పాలి? ఎవరి ద్వారా? నీ వల్ల, నా వల్ల కాదు. కానీ మనము నమ్మిన దేవుని వల్ల మన జీవితాల్లో మనము విజయం సాధించగలిగే కృపను దేవుడు మనకు. మీకు అర్థమైందా? వీఆర్ వీక్, మనము బలహీనులము. కానీ మనం నమ్మిన యేసయ్య బలవంతుడు. ఆయన ద్వారా మనము గొప్ప కార్యాలు చేస్తాము, విడుదల కలిగిన కార్యాలు మనం చూస్తాము. మీకు అర్థమైందా? మనలో లేని శక్తి ఎవరి ద్వారా మనకు వస్తుంది? చెప్పాలి గట్టిగా, ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో రెండు రకాలైన పోరాటాలు చేయాలి. ఒకటి శారీరక సంబంధమైన పోరాటం అయితే, రెండవది ఆత్మ సంబంధమైన పోరాటము. ప్రతి మనిషి ఇబ్బంది పడడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నీ జీవితంలో శారీరకంగా వచ్చే సమస్యలు అయితే, రెండు నీ జీవితంలో సైతాను శక్తుల ప్రేరేపితమైన పరిస్థితులను బట్టి వచ్చే సమస్యలను మనం గ్రహించాలి. ఈరోజు శారీరకంగా వచ్చినా, ఆత్మీకంగా వచ్చినా, ఆధ్యాత్మికంగా వచ్చినా, నువ్వు వాటిని జయించాలి అని అంటే నీ జీవితంలో బలము కావాలి, శక్తి కావాలి. నీకు నీ బ్రతుకులో ఒక కృప అభిషేకము నీకు కావాలి. అది లేకపోతే నీ వల్ల కానే, చెప్పాలి గట్టిగా చెప్పాలి, అది లేకపోతే నీ వల్ల కానే కాదు. ఎందుకనంటే నువ్వు మరింత శక్తిహీనుడు అయిపోతావు, మరింత బలహీనుడు అయిపోతావు, మరింతగా నీ జీవితంలో కోల్పోతావు. సౌలు గురించి అలాగే దావీదు గురించి చెప్తూ ఇలా వ్రాయబడింది. ఏమని తెలుసా? సౌలు కుటుంబముకు అలాగే దావీదు కుటుంబముకు యుద్ధము బహుకాలము జరుగుగా, సౌలు కుటుంబము అంతకంత, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలేను లేదా వర్ధిల్లేను అని వ్రాయిస్తూ ఏమన్నాడు తెలుసా? సౌలు కుటుంబము అంతకంతకు, కరెక్ట్ మాట చెప్పాలి, నీరసిల్లెను అని వ్రాయబడింది. ఏం చేయబడింది? నీరసిల్లింది అంటే బలహీనమైకుంటూ వచ్చింది. ఈరోజు నీకు కూడా పోరాటం అని తెలుసా? మీరు పోరాడుతున్నారా లేదా? ఆర్థిక విషయాల్లో పోరాడుతున్నారు, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విషయాల్లో పోరాడుతున్నారు, చదువుతో పోరాడుతున్నారు, అనారోగ్యాలతో పోరాడుతున్నారు, శారీరక సమస్యల చేత పోరాడుతున్నారు, కుటుంబపరమైన సమస్యల చేత పోరాడుతున్నారు, శత్రువులతో పోరాడుతున్నారు, ఈ లోక సంబంధమైన వ్యక్తులతో పోరాడుతున్నారు. మీ వల్ల కాని అనేకమైన పోరాటాలు మీరు చేస్తున్నారు. పోరాటాలు చేస్తూ అనుకుంటున్నారు, మా వల్ల ఎందుకు, చెప్పాలి, మా వల్ల ఎందుకు కావడం లేదు. ఎప్పుడైనా అడిగారా దేవుడిని ఈ మాట? నా వల్ల ఎందుకు అవ్వట్లేదు అని అడిగావా? నా వల్ల ఎందుకు కావడం లేదని అడిగావా? అడగం. ఎందుకనంటే మనం అలవాటు చేసేసుకున్నాం, ఎలాగైనా బ్రతికేస్తాం. కానీ దాన్ని జయించడానికి కోసం మనం ప్రయత్నం, చెప్పాలి, చెయ్యము. పోరాడితే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప, దాస సంఖ్యలు తప్ప అన్నాడు ఒక వ్యక్తి. బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేదేమీ లేదు. ఏం పోద్దంట? బానిస సంఖ్యలు తప్ప. నేనంటాను, మోకాళ్ళు వేసి ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే పోయేదేమీ లేదు. ఏంటో తెలుసా పోయేది? పట్టిన భయంకరమైన దరిద్రము, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఈ లోకంలో నువ్వు ఏమి కోల్పోవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆస్తులు కోల్పోతావు అనుకున్నావేమో, అంతస్తులు కోల్పోతావు అనుకున్నావేమో, నీ రూపం కోల్పోతావు అనుకున్నావేమో. కానీ నువ్వు సంపాదించేది ఏంటి తెలుసా? నువ్వు దేవుని కృపను సంపాదించుకుంటావు. పోగొట్టుకునేది ఏంటంటే బంధకాలు, సైతాను శక్తులు, భయంకరమైన బాధల్ని నువ్వు ఆశ్చర్యకరంగా పోగొట్టుకోగలుగుతావు. ఈ నూతన సంవత్సరంలో వింటున్నారా? ఈ నూతన సంవత్సరంలో సంఘము, సహవాసము, దేవుని పిల్లలైన వారు, కుటుంబాలు ఈ రీతిలో ప్రార్థన చేయడానికి మొదలెట్టాలి. నేను ధైర్యంగా చెప్పగలను, గతించిన ఇంచుమించుగా 2 సంవత్సరాల ఉపవాసం వల్ల నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూశాను. ధైర్యంగా చెప్తాను ఈ మాట. జయించలేనివి ప్రతిదాన్ని జయించుకుంటూ రాగలిగాను. కేవలం అది, చెప్పాలి గట్టిగా, దేవుని కృప వలన చేసిన ఉపవాసాల వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే ప్రతి కుటుంబం కూడా అట్టి కృప, అట్టి బలమును పొందుకొని మరింత బలపడుతూ, మరింత శక్తివంతులుగా, మరింత బలవంతులుగా దేవుని యొక్క సన్నిధిలో మీరు విజయాన్ని చూడాలి. హల్లెలూయా. సో అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరికి కావలసిన అనుభవం ఏంటంటే ప్రార్థన మరియు ఉపవాసము, అలాగే విశ్వాసము. చెప్పండి, ప్రార్థన చెప్పాలి, విశ్వాసము మరియు ఉపవాసము, ఈ 3 అనుభవాలు కావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చే శిష్యులు అడగగానే ఇలా అన్నారు. యేసు ప్రభు ఏం తెలుసా, మా వల్ల ఎందుకు కావడం లేదంటే, ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా వ్రాయబడింది ఏంటి తెలుసా, మీ వల్ల ఎందుకు కావట్లేదంటే అంటాడు ఏమనంటే విశ్వాసము, ప్రార్థన, ఉపవాసము లేకపోవడమే అని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాసము చెప్పాలి, ప్రార్థన, విశ్వాసము లేకపోవడమే. తెలుగు బైబిల్ ఈ 2 మీరు మిస్ అవుతారు. ఏంటి తెలుసా, ప్రార్థన అలాగే ఉపవాసం అనే మాటలు మిస్ అవుతారు. కానీ ఏముంది, విశ్వాసము లేకపోవడం వల్ల అనే మాటలు ఉన్నాయి. కానీ ఒరిజినల్ టెక్స్ట్లోకి మనం వెళితే అందులో వ్రాయబడిన అనుభవాలు ఏంటంటే ప్రార్థన, విశ్వాసము, ఉపవాసం లేకపోవడం వల్లనే. అవి మీకుంటే కనుక ఏం జరుగుతుంది తెలుసా, మీరు ఈ కొండలు లేచెళ్ళి సముద్రంలో పడమన్నా కానీ అది ఏం చేస్తుంది తెలుసా, లేచెళ్ళి పడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్యలు ఎంత పెద్దవైనా, పోరాటాలు ఎంత పెద్దవైనా, కష్టాలు ఎంత పెద్దవైనా, కన్నీరు ఎంత పెద్దయినా, భయంకరమైన శక్తులు, సైతాను శక్తులు ఎంత పెద్దవైనా, శత్రువు ఎంత పెద్దవైనా, ఏవైనా కానీ నీ జీవితంలో ఉపవాసము, ప్రార్థన, విశ్వాసంలోనికి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నీ జీవితంలో జయించవలసిన ప్రతిదాన్ని జయించగలుగుతావు. అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని నువ్వు నేల కోల్చగలుగుతావు. దేవుని మహిమార్థమై చెప్పండి కూడా దేవుని నామాన్ని గణపరచండి. ఉపవాసం అంటే ఆహారం మానేయడం మాత్రమే కాదు, మన హృదయాన్ని దేవుని వైపు కేంద్రీకృతించడం. చెప్పండి, ఉపవాసం అంటే ఆహారం మానేయడం కాదు, మన హృదయాన్ని చెప్పాలి గట్టిగా కేంద్రీకృతించడం. అంటే మన యొక్క జీవితాన్ని, మన యొక్క మనస్సును దేవుని వైపు త్రిప్పడం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమనంటే ఫాస్టింగ్ మేక్స్ ప్రేయర్ స్ట్రాంగర్ అండ్ ఫెయిత్ షార్పర్ అని అంటారు. ఫాస్టింగ్ మేక్స్ చెప్పాలి, చదువు వాళ్ళు చెప్పండి, ప్రేయర్ స్ట్రాంగర్ అండ్ ఫెయిత్ మేక్స్ షార్పర్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన మన జీవితాల్లో, అంటే ఉపవాసం మన జీవితంలో మన ప్రార్థనను బలంగా మారుస్తుంది. విన్నారా? ఉపవాసం మన జీవితంలో మన ప్రార్థనను బలపరుస్తుంది, బలంగా మారుస్తుంది. విశ్వాసాన్ని పదునెక్కిస్తుంది. విశ్వాసాన్ని చెప్పాలి గట్టిగా, విశ్వాసాన్ని పదునెక్కిస్తుంది. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఇది మిస్ అవుతున్నారు. ప్రార్థన ఎక్కడ బలంగా ఉంటే, అంటే ఉపవాసాలు ఎక్కడ బలంగా ఉంటే ప్రార్థన అంత బలంగా మారిపోతుంది. ఉపవాసం లేకపోతే, ఉపవాసం అనేటప్పటికి కంగారు వచ్చేసి కొంతమంది ఏకంగా ఇడ్లీకి 1 కేజీ పప్పు నానబెట్టేస్తారు. కంగారు ఎక్కువైపోయి వెంటనే పప్పు నానబెట్టున్నా కానీ మళ్ళీ చపాతీలు వేసేస్తారు. అవసరమైతే లీటర్ పాలు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకు? మేము ఉపవాసం చేస్తున్నాం. టెన్షన్. ఇడ్లీ కొట్లు తెరిచి ఉంటాయో లేదో, హోటల్స్ తెరిచి ఉంటాయో లేదో, అమ్మో ఉపవాసం చేస్తున్నాం, పళ్ళు అన్నీ సమకూర్చి చేసుకుంటాం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఉపవాసం అనేది ఎంత బలంగా ఉంటే నీ ప్రార్థన అంత బలంగా చెప్పాలి గట్టిగా మారిపోతుంది. నీ ఉపవాసం ఎంత బలంగా ఉంటే అప్పుడు నీ యొక్క విశ్వాసము అంత బలపడిపోతుంది, అంత పదునెక్కిపోతుంది. జరగదంటే, ఇది వల్ల కాదంటే, ఇంత పెద్ద సమస్య అంటే నువ్వు అంటావేంటి తెలుసా, ప్రార్థన చేస్తాను నాకు విశ్వాసం ఉంది ఇది జరుగుద్ది. నీ ఇంట్లోకి ఏ సమస్య వచ్చినా, ఒంట్లోకి ఏ సమస్య వచ్చినా, లేకపోతే ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల యొక్క వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలకు వచ్చినా, చదువులోకి వచ్చినా, భయంకరమైన అడ్డుగోడలు నీకు కనపడుతుంది. నువ్వు అంటావేమని తెలుసా, నాకు నమ్మకం ఉంది నా దేవుడు కార్యం చేస్తాడని. మీ అందరికీ ఒకవేళ భయం ఉందేమో, నా దేవుడు నాకు ద్వారం చెప్పాలి, నా దేవుడు నాకు ద్వారం తెరుస్తాడని ఏమాత్రం కంగారు పడ నువ్వు అంటావు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అట్టి విశ్వాసం నీకుందా? అది లేదు, భయంకరమైన బాధలను చూసి, లేకపోతే చిన్న చిన్న కష్టాలు చూసి, బాధాకరమైన పరిస్థితులు చూసి ఇంకా మరింతగా గక్కబెట్టి ఏడుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో విశ్వాసం అనేది పదనెక్కలేదు. విశ్వాసం అనేది మొద్దుబారిపోయిందని నువ్వు గ్రహించాలి. మొద్దుబారిన విశ్వాసంతో ఉన్నవారు ప్రతిదానికి ఏమవుతారు తెలుసా? చెప్పండి, ఏమవుతారు? కంగారు పడి అల్లాడిపోయి ఏడుస్తూ కృంగిపోతారు. కష్టం ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో
అప్పుడు దేవుని పిల్లలు విశ్వాసంతో ఉపవాస ప్రార్థన చేయగలిగిన వారు వెంటనే మోకరించి దేవుని వైపు చెప్పాలి, చేతులు ఎత్తుతారు. ప్రార్థన మన జీవితంలో ఎలాంటి శక్తిని ఇస్తుంది, ఏం చేయగలుగుతుంది అని అంటే, మొట్టమొదటిది ప్రార్థన మన జీవితాల్లో ఫాస్టింగ్ బ్రింగ్స్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ. ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో, ఉపవాస అనుభవాలు మన జీవితాల్లో ఆత్మీయ విజయాన్ని ఇస్తాయి. చెప్పాలి, మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన, ఉపవాస అనుభవాలు మన జీవితాల్లో ఆత్మీయ విజయాన్ని గట్టిగా చెప్పాలి, ఇస్తాయి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు, 12వ వచనము మనం గమనిస్తే అక్కడ దానియేలు యొక్క అద్భుతమైన ఉపవాస అనుభవాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా రాసుకుని నన్ను చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు, అలాగే 12వ వచనం. ఆ తర్వాత ఆ వృత్తాంతాన్ని మీరు చదువుకోండి, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానియేలు ప్రార్థన చేయడానికి మోకరించాడు. ఏంటినైనా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఏంటి యొక్క భయంకరమైన ఈ యొక్క బంధకాల్లో, లేదా నా యొక్క కుటుంబము, నా దేశము ఓడిపోయి అలాగే భయంకరమైన బంధకాల్లో ఉండగా మేము ఇక్కడికి వచ్చి మేము కూడా ఒక బానిసలుగా బ్రతకవలసిన ఆ జీవితాల్లో మమ్మల్ని రాజయోగము కలుగు చేసి ప్రధానమంత్రిగా ఉంచి అనేక మంది రాజుల దగ్గర నన్ను నువ్వు హెచ్చిస్తున్నావు. మరి నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడల భవిష్యత్తు ఏంటి, నా దేశపు భవిష్యత్తు ఏంటి, ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందని ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఆందోళన కలిగిన వాడై, ఎవరో చెప్పాలి, ఎవరో దానియేలు మోకరించాడు. యెరూషలేము పరిస్థితి ఏంటి, మా ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి, మాకెప్పుడు విడుదల, అసలు భవిష్యత్తు ఏం జరగబోతుంది అని మోకరించాడు. మీకుందా ఆందోళన? చెప్పాలి, ఈ సంవత్సరం వ్యవసాయం బాగుందంటే ఇంకేమిలా, వచ్చే సంవత్సరాన్ని నిన్ను పట్టుకోలేం. ఈ సంవత్సరం ఉద్యోగం తిన్నగా జరిగిందంటే, చిన్నగా జీతాలు వచ్చినాయి అంటే నిన్ను పట్టుకునే మాట్లాడాలి గట్టిగా. కొంచెం పరిస్థితులు బాగున్నాయంటే మనకేం ఎక్కడున్న కాళ్ళు గిర్రన ఎక్కడి నుంచి ఎక్కడ కూడా ఎక్కేస్తాయి కొంతమందికి అయితే. అంతే తప్ప నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా బిడల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మా బ్రతుకులు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆందోళన, ఆలోచన మీలో ఎవరికైనా ఉందా? ఫలించని లేదా ఫలభరితముగా లేని బిడ్డలను చూసో, సంతానాలను చూసో, భవిష్యత్తును చూసో, లేకపోతే నీ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను చూసో అసలు ఏం చేయబోతున్నావు ప్రభా అనే ఆలోచన నీకు వస్తుందా? మాట్లాడలేదు. ఇందాక సహోదరులు అన్నట్టుగా కడుపు నిండిన తర్వాత ఆటోమేటిక్గా ఏమొస్తుంది, కంటి నిండా మత్తొచ్చి ఏం చేస్తాం, హాయిగా పడుకుంటాం. రేపటిని గురించిన ఆలోచన కానీ లేకపోతే భవిష్యత్తును గురించిన ప్రణాళికలు కానీ మనం వేయనే పైపెచ్చు సమర్థించుకుంటాం. రేపటిని గురించి చింతించొద్దన్నాడు ప్రభు, అందుకోసం నేను రేపటి గురించి నేను మాట్లాడాలి. రేపు గురించి నేను ఏం చేయట్లేదు. మరి పిల్లల పెళ్ళిళ్ళు, లేకపోతే నోరెట్టినోడు, నోరు పెట్టినోడు ముద్ద పెట్టడా, ముద్దు పెట్టినోడు ముద్ద పెట్టడా, ముద్దు పెట్టినోడే ముద్ద పెడతాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నేను చింత విషయంలో చెప్పట్లా, చింతించమని చెప్పట్లా, ఆలోచించమని చెప్తున్నాను. మనకు ఆలోచన ఉండాలి. ప్రణాళిక అనేది, ప్లానింగ్ అనేది మనకు ఖచ్చితంగా చెప్పండి. ఎవరి సహాయంతో? దానియేలు అలాగే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు, కానీ జవాబు రాలా. వెంటనే పలికే దేవుడు పలకట్లా, వెంటనే ప్రత్యక్షమయ్యేవాడు ప్రత్యక్షం అవ్వట్లా, వెంటనే మాట్లాడే దేవుడు మాట్లాడలేదని ప్రార్థన చేసేవాడు ఆపేశాడా? ఉపవాసముతో అలా మోకరించిన వాడు 1, 2, 3, 4, 5 వారము అలా గడుస్తూనే ఉంది. 2వ వారం అలా గడుస్తూనే ఉంది. ఆఖరికి ఎన్ని రోజులు? గట్టిగా చెప్పండి, 21 రోజుల పాటు కొనసాగిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానియేలు మామూలు మనిషా? చెప్పాలి, దానియేలు మామూలు మనిషా? వ్యవసాయం చేసుకున్నాడో, వ్యాపారం చేసుకునేవాడో, లేకపోతే చిన్న ఉద్యోగం చేసుకునేవాడా? కాదు. బబులోను సామ్రాజ్యములో ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అనేక రాజుల సమక్షములో, రాజ్యములో, రాజుల దగ్గర దైవజ్ఞానము కలిగిన వాడై ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. రాజ్య వ్యవహారాలు, రాజ్య బాధ్యతలు, వింటున్నారా? అన్ని బాధ్యతలు అలాగే అన్ని పనులు కలిగిన వాడు. కానీ అన్నిటినీ వదిలిపెట్టి ఎవరి దగ్గర ఉండిపోయాడు?
దేవుని మందిరములో లేదా దేవుని సన్నిధిలో దేవుని యొక్క అద్భుతమైన ఆ యొక్క అనుభవాన్ని, ప్రార్థన అనుభవాన్ని అనుభవిస్తూ యెరూషలేము తట్టు తన యొక్క కిటికీ తలుపులు తెరిచి దేవుని మందిరం వైపు ఏం చేస్తున్నాడు తెలుసా? చేతులెత్తి, దేవా నాతో మాట్లాడు, నాకు భవిష్యత్తును గురించిన జ్ఞానము కావాలి, వివేచన కావాలని ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఒక మాట చెప్తాను వినండి. జయించలేనిది మనం చెప్పాలి, జయించాలి. ఆయన వల్ల అయినది మన వల్ల కూడా చెప్పాలి గట్టిగా. అవుదా? అదే అనుకున్నాడు దానియేలు. నా వల్ల ఎందుకు కాకూడదు, నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకుతో దేవునితో మాట్లాడలేను, ఎందుకు నాకు ప్రత్యక్షత రాదు అని ఎప్పుడైతే మోకరించాడో, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా పైన ఏం జరగడం ప్రారంభమైంది తెలుసా? అద్భుతమైన యుద్ధం జరగడం ప్రారంభమైంది. వింటున్నారా? ఇంతకుముందే చెప్పాను మీకు. మనము ఈ లోక సంబంధమైన మనుషులతో మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన భయంకరమైన సైతాను శక్తులతో కూడా మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు మోకరించావంటే నీ జీవితంలో కనపడే శత్రువును జయించాలి, కనపడని శత్రువును కూడా ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, జయించాలి. అది జయించాలంటే నీ పక్షం ఉన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన దూతలను పంపి యుద్ధం ప్రారంభిస్తాడు. అది నీ జీవితంలో విజయం చూసేంత వరకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన మాత్రం ఆపనే, తీర్మానాలు మాత్రం ఆపకూడదు. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుండగా ఎప్పుడైతే మోకరించాడో అప్పుడే దేవుడు ఏం చేశాడు? సమాచారము, జవాబు పంపించాడు. అయితే ఆ జవాబు పొందుకొని ఎక్కడ దానియేలు మరింత బలపడిపోతాడో, భవిష్యత్తును గురించిన జ్ఞానం ఎక్కడ సంపాదిస్తాడో అని శత్రువు ఏం చేశాడు తెలుసా? ఆ దూతను అడ్డుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అది 21 రోజులు కొనసాగింది. దేవుడు ఆ యుద్ధాన్ని, ఆ పోరాటాన్ని చూసి మరి బలమైన దూతను పంపించి, సైన్యాన్ని పంపించి ఎప్పుడైతే శత్రువును ఓడించాడో అప్పుడు సమాచారము పట్టుకొచ్చిన ఆ దూత దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. దానియేలు ఉపవాసం పరలోకాన్ని కదిలించింది. చెప్పండి, దానియేలు ఉపవాసం పరలోకాన్ని కదిలించింది. దానియేలు ఉపవాస ప్రార్థన ఏం జరిగింది తెలుసా? భయంకరమైన పోరాటములో నుండి విజయాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ పోరాటం అది? ఆత్మీయ పోరాటములో విజయాన్ని ఇచ్చింది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మీరు కూడా అలాంటి పోరాటము చేయగలుగుతున్నారా? ఇచ్చిన వ్యాపారాన్ని, ఇచ్చిన ఉద్యోగాన్ని, ఇచ్చిన పనిని మీరు గొప్పగా ఇచ్చిన వానిని మీరు మరిచిపోయే స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఉపవాస ప్రార్థనలు? చెప్పండి, ఎందుకు ఉపవాస ప్రార్థనలు? మీరు గెలుపు పొందుకోవడం కోసం. ఎందుకు చెప్పండి? మీరు ప్రతిదినము గెలవడం కోసం, నీ భర్త గెలవడం కోసం, నీ భార్య గెలవడం కోసం, నీ బిడ్డలు గెలవడం కోసం, నువ్వు అభివృద్ధి చెందడం కోసం, రోగాలను జయించడం కోసం, అలాగే శాపాన్ని రూపుమాపడం కోసం. ఏంటివి? చెప్పండి, ఏంటది? ఉపవాస ప్రార్థన, ఉపవాస అనుభవాలు, దేవుని సన్నిధి. మరి మీరేం చేస్తున్నారు? చెప్పండి, మరి మీరేం చేస్తున్నారు తెలుసా? చెప్పిన వాని మాట వినకుండా సౌలులాగా ఏం చేస్తున్నారు తెలుసా? మీరు నిర్లక్ష్యముగా ఉండి, అవిధేయులుగా ఉండి, మీరు మేలిమైనది ఇదే అని ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని సమకూర్చుకుంటున్నారు. నా భాష మీకు అర్థమైందా? అన్నిటి వదిలిపెట్టు, నా దగ్గరికి రా, నేను చెప్పించి నిన్ను ఆశీర్వదిస్తున్నా అంటున్నాడు ప్రభు. మనం ఏమంటున్నాం? అదునుందే, పనుందే, ఊరుకోరు, లేకపోతే ఇప్పుడు వదిలేత్తేలాగా అనుకుని మీరేం చేస్తున్నారు? మీకు దేవుడిచ్చిన వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సుఖము కావచ్చు, సంతోషాన్ని కావచ్చు, ప్రేమించి దాన్ని పట్టుకొని మీరు ఎక్కడికి రావట్లేదు? మాట్లాడాలి, దేవుని సంధికి రావడల్లా. ఇప్పుడు మీకు సౌలుకు పెద్ద తేడా ఉందంటారా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సౌలు కూడా అదే చేశాడు. దేవుడు చెప్పినట్లు చేయకుండా, ఏ రీతిలో పోరాటం చేయమన్నాడు ఆ రీతిలో పోరాటం చేయకుండా, కంటికి మేలుమైనది అనిపించుకున్న ప్రతిదీ ఏం చేశాడు? పక్కకి పెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞ విషయంలో ఏం చేశాడు? విఫలమయ్యాడు.
ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు కూడా బలపడుతూ మరింత శక్తివంతంగా పోరాటం చేయాలి అని అంటే దానియేలు ప్రార్థన మనకు కూడా కావాలి. రెండు చేతులెత్తి హల్లెలూయా.